నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉర్దూ భాష మన సాంస్కృతిక గుర్తింపు. ఉర్దూ నేర్చుకోండి మరియు ఇతరులకు కూడా నేర్పించండి. పుస్తకాలు పంపిణీ మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో న్యూ ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ అసోసియేషన్ కోచ్ క్రీడాకారుల ఫెన్సింగ్ క్రీడాభివృద్ధి, క్రీడాకారుల సమస్యలపై కీలక సమావేశం. క్రీడాకారులు ప్రోత్సహించడమే మా లక్ష్యం. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఈ నెల 11వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి వెల్లడి. రుద్రవరం మండలం నర్సాపురం గ్రామంలో ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీమ్ గ్రామ యువకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఎస్ఐ జయప్ప. కర్నూలు ఈద్గా స్థలం వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ఘనంగా సన్మానించిన జమాతే అహ్లే సున్నత్ సభ్యులు. ఆళ్లగడ్డలో వృద్ధురాలి గొలుసు చోరీ కేసు ఛేదించిన పోలీసులు. నిందితుడి అరెస్ట్, స్కూటీ బంగారు స్వాధీనం. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు. నంద్యాల శోభా హోటల్లో ప్రపంచ బీఆర్ఎస్సీ బాల్ దినోత్సవ వేడుకలు. జిల్లా నీటి అధికారులు, పీటీ కోచ్లు, క్రీడాకారులు కేక్ కట్ చేసి సంబరాలు. నంద్యాల ప్రధాన నందీశ్వర శ్రీ కేదారేశ్వరి దేవి అన్నదాత సత్రం గదల ప్రారంభోత్సవ పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఆలయ చైర్మన్ చలంబాబు, మంత్రి ఫరూక్. నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డ్లో 2 ఎకరాల భూమిని ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి ఇవ్వడం చాలా దారుణం. కిసాన్ సంఘ్ నాయకుల ఆగ్రహం. నంద్యాల ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ అధ్యక్షతన స్థానిక టీడీపీ కార్యాలయంలో ఈరోజు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి ఆల్హాజ్ ఎన్ఎండి ఫరూక్ గారి చేతుల మీదుగా ఉర్దూ నేర్చుకునే అభ్యర్థులకు ఉర్దూ అకాడమీ ముద్రించిన రండి ఉర్దూ నేర్చుకుందాం పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆల్హాజ్ ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఉర్దూ భాష మన సాంస్కృతిక వారసత్వమని, అది సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అన్నారు. ఉర్దూ నేర్చుకున్న వారు ఇస్లామిక్ విషయాలను స్వయంగా చదివి తెలుసుకోగలరని చెప్పారు. వక్ఫ్ బోర్డు ప్రవేశపెట్టిన తాలీం హునర్ విద్యా కార్యక్రమం ద్వారా ముస్లిం విద్యార్థులు ప్రయోజనం పొందాలని పిలుపునిచ్చారు. కాబట్టి వాళ్ళ దగ్గర స్కిల్ లేదుగా ఉంది, కానీ డబ్బు లేదు. ఆ డబ్బు లేదనే కదా ఆ రోజుల్లో నేను ఏం చేసా, కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేశాను. ఆ రోజుల్లో కంప్యూటర్ సెంటర్ పోయి ట్రైనింగ్ నేర్చుకోండి 10,000 రూపాయలు అవుతుంది. నేను ఉచితంగా కంప్యూటర్ సెంటర్ పెట్టాను. ఈ 5 ఏళ్ళు ఏమైపోయినా మీరు కళ్ళారు చూసారు. సరే ఫోటో తీసి మీరు చూపించాల నాయకులకు. మనం ఆఫ్టర్ ఎందుకు వచ్చా, ప్రయత్నం కొట్టేసుకొని పనిచేయడానికి వచ్చాం. పనిచేయనప్పుడు రాజకీయం ఎందుకు, పనిలాక రాజకీయాలు ఉండడం ఎందుకు? పని చేయడానికి మనం వచ్చాం. మన వృద్ధుల్లా నేను ఒక పని పడితే వెంబడి పడేవాడిని, వదిలిపెట్టాను కాదు. ఇళ్ళని నిద్రపోయాను, మా సార్ మమ్మల్ని నిద్రపోయాడు. చంద్రబాబు నాయుడు సంగతి మీకు తెలుసు. కాబట్టి మనం ఏదో చేయాలి. మనం వచ్చింది ఏదో ప్రజలకు పని చేయడానికి వచ్చాం. ఆ రకంగా వెంబడి పెట్టి పని చేసుకోవడానికి వచ్చాం. అది 5 ఏళ్ళు కాక పడిపోయి ఏం దిక్కు లేకుండా దాన్ని మళ్ళీ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. యూ మస్ట్ టేక్ కేర్ ఫర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. వాళ్ళకు ఉర్దూ సెంటర్ ఆడ పెట్టాలా. లైబ్రరీ అనేది లైబ్రరీ పోయింది, కంప్యూటర్ ఉంది కంప్యూటర్ పోయింది. ఏమి చేయాలి గత ప్రభుత్వం? అది మన కర్మ దరిద్రం ఇక చెప్పకూడదు. అంత పనికి వల్ల ముఖ్యమంత్రి మనకు రాలే. ఎవడు కూడా ఏం చేయాలని కనీసం రాయలసీమ ప్రాంతంలో ఇంతమంది సొంత జిల్లాలో వదిలి ఎన్నిసార్లు చెప్పారు, నా నోరు చెడిపోతారు చెప్పి చెప్పి చెప్పి. సొంత జిల్లా ఏ జిల్లా? కడప జిల్లా. నిన్న కూడా సీఎం మీటింగ్లో పాప కడప కలెక్టర్ ఎత్తినాడు, సార్ హజ్ హౌస్ ఏం చేసినారు సార్ అని. నేనే ప్రారంభోత్సవం చేశా 2018 నవంబర్ డిసెంబర్లో చేస్తే దానికి పనులు ఉన్నాయి. ఆ 3-4 నెలలు మారిపోవడం దురదృష్టకరం. వాళ్ళకు కర్మ. ఇంకా ఆయన దానికి ఒక రాయి వేయలే, కంకర రాయి. ఆయన ముఖ్యమంత్రి కాదు, 400 సాయిబులు లేరు. ఎవరి కోసం? కమ్యూనిటీ కోసం చేస్తారు. పేదవారు, పేద కమ్యూనిటీ వాళ్ళ కోసం హజ్ హౌస్ పెట్టేవాళ్ళకు ఆడ యాత్రలు పెడదాం. ఇప్పుడు ఏమనుకున్నాము, ఆడ ఏం దొరకదు, స్కిల్ డెవలప్మెంట్ పెడదాం అనుకున్నాం. ఇప్పుడు సీఎం గారు చెప్పారు, నేను మీటింగ్లో కలెక్టర్ గారు అడిగారు, సార్ ఇది సిద్ధావస్థలు అయిపోయింది, దాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందంటే ఇమీడియట్ చేయండి. ఆడ ట్రైనింగ్ క్లాసెస్ ఏదైతే ముస్లింలలో నైపుణ్యం ఉన్నాయో కంప్యూటర్ సెంటర్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఓపెన్ చేద్దాం. అదే ఐటీఐ ఉంటే ఐటీఐ పెడదాం.
అని చెప్పడం జరిగింది. బిల్డింగ్ చాలా పెద్ద కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి చేశాం. అది ఆ అవస్థలో ఉండడానికి కార్యక్రమం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నంద్యాలలో ఫెన్సింగ్ కోచ్లు క్రీడాకారుల సమావేశం నిర్వహించారు. నంద్యాల పట్టణంలో ఫెన్సింగ్ క్రీడాభివృద్ధి క్రీడాకారుల సమస్యలపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ఫెన్సింగ్ కోచ్లు క్రీడాకారులు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవహారంపై చర్చ జరిగింది. గత కొంతకాలంగా రాష్ట్రంలో ఫెన్సింగ్ క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అసోసియేషన్లో నెలకొన్న వివాదాలు క్రీడాభివృద్ధికి ఆటంకంగా మారాయని పలువురు అభిప్రాయపడ్డారు. క్రీడాకారుల భవిష్యత్తు దృష్ట్యా పారదర్శకంగా పనిచేసే కొత్త ఫెన్సింగ్ అసోసియేషన్ ఏర్పాటు అవసరమని సమావేశంలో తీర్మానించారు. క్రీడాకారులకు న్యాయం జరిగేలా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ చేపట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అందరూ కమిటీ సభ్యులు ఆ సమావేశం చేయడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గత 3 సంవత్సరాలుగా మనకు అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. అంటే రెన్యువల్ చేసుకోవడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదంటే, ఇంతకుముందు జరిగినటువంటి సెలక్షన్స్ అన్నీ కూడా ఫ్రాడ్ అనేటువంటి ఒక చెడ్డ అభిప్రాయంతో వాళ్ళు మనకు రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ మా సర్టిఫికెట్స్ కూడా వాల్యూ లేకుండా పోతున్నాయి, ఇవన్నీ అసోసియేషన్ ఇచ్చి డబ్బులు పెట్టి చేశాము మేము, కాబట్టి మాకు వాల్యూ లేదు, మా వైపు వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ మాకు ఇవ్వడం జరిగింది పేరెంట్స్ ద్వారా కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గత 3 సంవత్సరాలుగా లాస్ అయింది. ఈ సంవత్సరం జరిగేటటువంటి నేషనల్ మీటింగ్ కూడా పోకపోతే మన క్రీడాకారులందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లాస్ అవుతారు. కాబట్టి నిజమైనటువంటి సెలక్షన్స్ కరెక్ట్గా జరిగి నిజమైన క్రీడాకారులను మనం రాష్ట్ర జాతీయ స్థాయికి పంపగలిగినప్పుడే మన ఆంధ్రప్రదేశ్కు ఒక పటిష్టమైనటువంటి స్థానం వస్తుంది ఫెన్సింగ్లో. కాబట్టి నేను చెప్పేటువంటి సజెషన్ ఏమిటంటే, కొత్త ఫార్మేషన్ చేసి పాత ఫార్మేషన్కి రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి వాళ్ళు క్లియరెన్స్ తీసుకొనేసి ఆ అసోసియేషన్ను అక్కడ జాతీయ స్థాయిలో రిజిస్టర్ చేసి నిజాయితీగా ఖచ్చితంగా స్టేట్ మీట్లు, రాష్ట్ర జాతీయ జిల్లా మీట్లు జరిపి మంచి క్రీడాకారులను సెలెక్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫెన్సింగ్ క్రీడా స్థాయిని, స్టాండర్డ్స్ను పెంచి జాతీయ స్థాయిలో పథకాలు కొట్టే స్థానానికి తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ ఫెన్సింగ్ అసోసియేషన్ను ఏర్పాటు చేయడానికి 26 జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులను, బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. మరి ఈ మీటింగు మన మహేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమంటే, ఫెన్సింగ్ అసోసియేషన్లో అవకతవకలు జరిగి గత 3 సంవత్సరాల నుండి ప్లేయర్స్ను జాతీయ స్థాయికి పంపించినా కూడా అక్కడ జాతీయ స్థాయిలో ఉండే ఫెన్సింగ్ అసోసియేషన్ యాక్సెప్ట్ చేయకుండా వెనక్కి పంపడం జరిగింది. అటువంటి పనులు లేకుండా మంచిగా నూతనంగా అసోసియేషన్ను 26 జిల్లాల్లో ఏర్పాటు చేసి మంచి ఫెన్సింగ్ అసోసియేషన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకొని మనము క్రీడాకారులకు న్యాయం జరిగే రకంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం నంద్యాల పట్టణంలో ఈ అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అసోసియేషన్లో పాల్గొనే సభ్యులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఇక్కడికి ఇచ్చేశారు. వారిలో కూడా మంచి సభ్యులను ఎన్నుకొని ఆ కమిటీలో ఇలాను ఏర్పాటు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసి భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఫెన్సింగ్ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మహేష్ గారు ముందుకు రావడం, వారికి మేమందరం సహకరించడం జరుగుతుంది. కాబట్టి 26 జిల్లాల నుంచి వచ్చిన ఈ ప్రతినిధులందరూ వారి డేటాను ఇచ్చేసి వెళ్తే వాళ్ళల్లో మంచి టీమును ఏర్పాటు చేసి మనం ఫెన్సింగ్ అసోసియేషన్ను ముందుకు నడిపించి క్రీడాకారులకు మంచి రిజల్ట్ను ఇస్తూ తర్వాత జాతీయ స్థాయిలో కూడా. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఈ నెల 11వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. ఈ కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఒకేసారి నిర్వహింపబడుతుందన్నారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు ముందుగా తమకు సంబంధించిన మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయి వేదికకు తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలో ఉదయం 9:30 ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ కి ప్రతి సోమవారం సుమారు 350 నుంచి 400 మంది వచ్చి అర్జీలు ఇస్తూ ఉన్నారు. అర్జీదారులందరూ గమనించాలి, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి స్వర్ణగ్రామంలో కానీ
లేదు అంటే తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, మున్సిపల్ కార్యాలయంలో కానీ, డివిజనల్ ఆఫీసెస్లో కానీ దయచేసి ఇవ్వండి. వాళ్ళు ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం నుంచి ప్రాపర్ డైరెక్షన్ వాళ్ళందరికీ ఇచ్చాము. ఇంత ఎండకి ప్రయాసపడి కలెక్టరేట్ వరకు ఇస్తే కష్టం అవుతుంది, మళ్ళీ మీరు తిరిగి వెళ్ళడం. అందుబాటులో ఉన్న కార్యాలయంలో మీ అర్జీ ఇవ్వండి. ఖచ్చితంగా మీ అర్జీని మేము పరిశీలించి తగు చర్యలు తీసుకొని దానికి ప్రాపర్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రుద్రవరం మండలం నర్సాపురం గ్రామంలో ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీం మరియు గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రుద్రవరం ఎస్ఐ జయప్ప మరియు రిటైర్డ్ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ బండారు పెద్ద దస్తగిరి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జయప్ప మాట్లాడుతూ ఒకరు చేసే రక్తదానం ద్వారా 3 ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసవ సమయాలు మరియు రక్తహీనతతో బాధపడుతున్న వారికి రక్తం ఎంతో అవసరమవుతుందని పేర్కొన్నారు. రిటైర్డ్ చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ బండారు పెద్ద దస్తగిరి మాట్లాడుతూ రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అవసరమైతే సమయంలో రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమం ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీం అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్, నర్సాపురం గ్రామ యువకులు చిన్నారెడ్డి రమణ, ముల్లా మాలిక్ హుస్సేన్, మైసూర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రక్తదానానికి వచ్చిన రక్తదాతలకు మరియు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్లకు, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన మిగతా వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఒక గొప్ప ఆశయం కోసం ఇక్కడికి వచ్చారు. రక్తదానం అనే గొప్ప ఆశయము. ఈ రక్తదానం అనేది ఒక వ్యక్తి రక్తం ఇస్తే దాదాపు 3 వ్యక్తుల ప్రాణాన్ని కాపాడినట్టు. ఓకే, మేము ఏదో పోలీసుగా మేము చూస్తుంటాం యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది సడన్గా హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల చనిపోయే వాళ్ళని చూస్తుంటాము. సో అలాంటి వాళ్ళకి రక్త కొరత లేకుండా నియర్ బై హాస్పిటల్స్లో మీరు రక్తదానం చేయడం ద్వారా, అక్కడ అందుబాటులో ఉంచడం ద్వారా వాళ్ళ విలువైన ప్రాణాలు కాపాడబడతాయి. అలాగే కొంతమందికి ఎమర్జెన్సీ ఏదన్నా సర్జరీ చేయాలన్నా, లేకపోతే కొంతమందికి క్రానిక్ ఇల్నెస్ ఉంటాయి, లివర్ సంబంధించి కానీ ఇట్లా వ్యాధులు ఉంటాయి. సో వాళ్ళకు కూడా రక్తం అవసరం అవుతుంది. అలాగే ఈ ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా రక్తం అనేది అవసరం అవుతుంది. ఇలాంటి వాళ్ళందరికీ మీరిచ్చే రక్తం వల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయి. సో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన ఆర్గనైజర్లకు మరియు ఇక్కడ వచ్చిన రక్తదానానికి వచ్చిన రక్తదాతలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. ఆళ్లగడ్డ బ్లడ్ డొనేషన్ టీం ఆధ్వర్యంలో ఈరోజు నరసాపురంలో రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తలసిమి చిన్నాల కోసం, గర్భిణీ మహిళల కోసం ఏర్పాటు చేసిన రక్త శిబిరానికి వచ్చిన రక్తదాతలందరికీ మరియు ముఖ్య అతిథిగా వచ్చిన మా ఎస్ఐ జయప్ప సార్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆళ్లగడ్డలో బ్లడ్ బ్యాంక్ లేనందువలన రక్తం కొరత ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో కూడా మా జయప్ప సార్ రుద్రవరం నుంచి ఎప్పుడు అవసరమైనా కూడా ఎక్కడ రక్త శిబిరం ఏర్పాటు చేసినా కూడా, ఎంత బిజీగా ఉన్నా కూడా తన వంతుగా సేవకు భాగంగా సారు ప్రతిసారి ముందుకొచ్చి రక్తదాతలను అయితే మమ్మల్ని అయితే ఉత్తేజపరుస్తూ ఇలాగే సేవ కర్తలు చేసుకుంటూ ముందుకెళ్ళని చెప్పి సార్ సపోర్ట్ ఎప్పుడూ ఆళ్లగడ్డ బ్లడ్ డొనేషన్ టీంకి ఉండాలని చెప్పి నేను ప్రత్యేకంగా తెలుపుకుంటూ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ వచ్చి ఎస్పెషల్గా ఇక్కడికి వచ్చిన డోనర్స్కి, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులకి, ఆర్గనైజ్ చేస్తున్న అసోసియేషన్ మెంబర్స్కి చాలా ధన్యవాదాలు. యాక్చువల్లీ బ్లడ్ డొనేషన్ అంటేనే ఒక గొప్ప కార్యం. ఈ కార్యం వల్ల ఒక్కొక్కరు బ్లడ్ 3 మెంబర్స్కి ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించడం అనేది మంచి పని. యాక్చువల్లీ అందులో ఈ బ్లడ్ క్యాంపు ఈరోజు మదర్స్ డే రోజు నిర్వహించడం చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఇచ్చేది కూడా గర్భిణీ స్త్రీలకు కాబట్టి వాళ్ళు కూడా టు బి మదర్స్. సో ఈ మదర్స్ డే రోజు మనం బ్లడ్ డొనేట్ చేసి కొంత మదర్స్కి ఉపయోగపడుతుందంటే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆర్గనైజర్స్, ఎస్పెషల్లీ చిండేడ్ అన్న, అండ్ థ్యాంక్ యూ టు మమ్ము. యాక్చువల్లీ చాలాసార్లు అడిగాం బ్లడ్ క్యాంప్ మన ఊర్లో నిర్వహిస్తే బాగుంటుంది, ఒకసారి పెడదామని. సో ఈరోజు నిర్వహించినందుకు చాలా స్పెషల్ డే ఈరోజు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్గనైజింగ్ టీమ్. ఈరోజు మదర్స్ డే వల్ల ఇది వెరీ స్పెషల్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ ద బ్లడ్. కర్నూలు పట్టణంలోని వివాదాస్పద ఈద్గా స్థలానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ కేసులో చొరవ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని ఆదివారం నంద్యాలలోని వారి క్యాంపు కార్యాలయంలో జమాతే అహాలే సునత్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా కర్నూలులోని సుమారు 3 ఎకరాల వక్ఫ్ భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల జోక్యం పెరిగిందని, ఇది వక్ఫ్ బోర్డుకు చెందిందని వారు కోట్ల చుట్టూ తిప్పారని గుర్తు చేశారు.
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన మంత్రి ఫరూక్ కి కృతజ్ఞతలు తెలుపుతూ పూలమాలలు మరియు శాలువాతో వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల ఆస్తులను వక్ఫ్ భూములను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్, హుబ్లీ కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్, జమాతే అహాలే సునత్ నాయకులు, స్థానిక ముస్లిం పెద్దలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలులో బుడ్డాబుడ్డి మసీదుకు చెందినటువంటి వక్ఫ్ భూములు దురాక్రమణకు గురైన సందర్భంలో 3.5 ఎకరాలు అక్కడ ఈద్గాకని ఫరూక్ గారు శాంక్షన్ చేసినారు ఇంతకుముందు. అయితే దాంతో రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ అనేక తగాదాలు పెట్టి సుప్రీంకోర్టు వరకు కేసు పోయింది. సుప్రీంకోర్టులో ఇటీవల మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు స్థలాన్ని ముతవల్లిలు కానీ ఎవరు కానీ అమ్మడానికి వీల్లేదు. కాబట్టి వక్ఫ్ బోర్డు యొక్క తీర్మానం మేరకు పోవాలి, ఈద్గా నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు పెట్టకూడదనేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా ఏమంటే అహ్లే జమాత్ తరఫున ఇక్కడ ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలియడానికి వచ్చారు. అట్లాగే ఈద్గా నిర్మాణానికి, ఎందుకంటే ఆ స్థలం అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఆ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు కూడా ప్రభుత్వంతో శాంక్షన్ చేయమని. ఆలగడ్డ చైన్ దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలగడ్డ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. భూసార పరీక్షలు చేయాలని దోర్నిపాడు మండలం కొండాపురం గ్రామంలో ఏప్రిల్ 29వ తేదీన చవ్వ రామలక్ష్మమ్మ ఇంటి వద్దకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చారు. మట్టి పరీక్షకు ఐస్ ముక్కలు కావాలని రామలక్ష్మమ్మకు చెప్పడంతో తీసుకురావడానికి ఆమె ఇంట్లోకి వెళ్ళింది. ఆ వ్యక్తి కూడా ఆమె వెనకే వెళ్లి మెడలోని బంగారు గొలుసును తీసుకుని పరారయ్యారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆలగడ్డ రూరల్ సీఐ బీవీ రమణ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శనివారం దొర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామానికి వెళ్లే రోడ్లో గల మణికంఠ రూరల్ వేర్ హౌస్ గోడౌన్ వద్ద నిందితుడు కొండాపురం గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 42 గ్రాముల బంగారు గొలుసు, స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. త్వరగా కేసును ఛేదించిన సీఐ బీవీ రమణ, ఎస్ఐ శ్రీకాంత్ను డీఎస్పీ అభినందించారు. పోయిన నెల 29వ తారీఖున డోర్నిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపురం అనే గ్రామంలో సవా రామలక్ష్మి అనే ఒక పెద్ద ఆవిడ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి హెల్మెట్ వేసుకొని భూసార పరీక్షలు చేస్తామని చెప్పేసి ఆమె నమ్మించి ఆమె ఇంట్లోకి నీకు వాటర్ కావాలని ఇంట్లోకి వెళ్ళి ఆమెని బెదిరించి గొంతు పట్టుకొని ఆమెని గాయపరిచి ఆ మెడలో చైన్ తీసుకొని ఇంటి నుంచి పారిపోయాడు. దాని మీద డోర్నిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేశాడు. తరువాత ఇది రాబరీ కేసుగా నమోదు చేసి మా సిఐ ఆలగడ్డ రూరల్ సిఐ రమణ గారు కేసు దర్యాప్తు చేసి ఈరోజు అతన్ని ఈ కేసులో ఎవరైతే ముద్దాయి ఉన్నాడో పైడాల జగన్మోహన్ రెడ్డి, తండ్రి శివనాగేశ్వర రెడ్డి, అతను కొండాపురం, అతన్ని అరెస్ట్ చేసి ఈ కేసులో దొంగతనం జరిగిన ప్రాపర్టీ చైను సుమారు 4 సెవెన్ల చైన్ని, బంగారు చైన్ని రికవర్ చేయడం, వాడు ఉపయోగించిన స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది వెంటనే అది అక్కడ దర్యాప్తులో భాగంగా మాకు అనుమానం వచ్చి అతని మీద చర్చ పెడితే అతని దగ్గర ప్రాపర్టీ దొరికింది. ఇతను ఎవరో కాదు, ఆయన ఇంటి పక్కనే ఉంటూ ఆమె ఒంటరిగా ఉన్న మహిళని గమనించి వీడు పెళ్ళయి రాజమండ్రిలో ఉంటూ అక్కడ అప్పులు తీసుకోవడానికి అని చెప్పేసి ఆమె ఒంటరిగా ఉందని చెప్పేసి ఆమెను సెలెక్ట్ చేసుకొని ఆమె ఒంటి మీద మెడలో చైన్, గాజులు ఉన్నాయని చెప్పి దొంగతనం చేయాలని ప్రయత్నం చేసి మెడలో చైన్ దొంగతనం చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వాటి సమాచారం తీసుకొని చాకచక్యంగా దీన్ని కేసును డిటెక్ట్ చేసిన మా సిఐ రమణ గారు, అలాగే శ్రీకాంత్ టీం వాళ్ళని ఎస్పీ గారు ఆధ్వర్యంలో అభినందించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా స్పెషల్ కేసుగా తీసుకుని మా ఎస్పీ గారు సునీల్ స్వరాణి గారు కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధతో ఈ కేసుని డిటెక్ట్ చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ మేరకు ఈ కేసుని తొందరగా డిటెక్ట్ చేశాం. ఎవరైనా కూడా ఇట్లా అనుమానితులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఊరు పేరు తెలియకుండా వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ వివరాలు అడగటం, నమ్మించడానికి కూడా భూసార పరీక్షలు చేయాలా, మీ ఆధార్ కార్డు కావాలా, మీ ఇది కావాలని చెప్పేసి పాన్ కార్డు కావాలని పర్సనల్ వివరాలు అడుగుతున్నారు. కాబట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేయండి, ఎవరైనా గుర్తులేని వ్యక్తి వచ్చి మీ పర్సనల్ విషయాలు అడిగినప్పుడు మాకు తెలియదు తర్వాత చెప్తామని చెప్పి దాటవేసి వెంటనే మాకు 100కి కానీ 112 కాల్ కానీ చేస్తే వెంటనే మేము స్పందించి అనుమానితుల్ని కస్టడీకి తీసుకొని విచారించి ఎందుకు వచ్చారేంటి అనేది చేయకుండా నేరం
జరగకుండా నివారించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. కాబట్టి ప్రజలు ఈ విధంగా ఎవరో వ్యక్తి వచ్చి మీ భూసార పరీక్ష చేస్తామని చెప్పి మాటల్లో పెట్టి నమ్మించి ఇట్లా దొంగతనానికి పాల్పడ్డారు. కాబట్టి ప్రజలు మోసపోవద్దని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాం. ఈ కేసును డిటెక్ట్ చేసినందుకు సిఐ గారిని, ఎస్ఐ గారిని అభినందిస్తున్నాం. నంద్యాల పట్టణంలోని శోభా హోటల్లో ప్రపంచ బీఆర్ఎస్సీ బాల్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పీటీ అధికారులు, పీటీ కోచ్లు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రీడా వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. యువతలో క్రీడలపై ఆసక్తి పెంపొందాలనే ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ప్రపంచ బీఆర్ఎస్సీ బాల్ వంటి క్రీడల్లో యువతల నైపుణ్యాలను వెలికితీసే వేదికగా నిలుస్తాయని, జిల్లాలో మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రీడాకారులు కూడా తమ ప్రతిభను ప్రదర్శిస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేక్ కటింగ్ కార్యక్రమం సందర్భంగా పాల్గొన్న వారంతా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. జిల్లాలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నంద్యాల పట్టణంలోని శ్రీ కేదారేశ్వరి దేవి సమేత శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధంగా నూతనంగా నిర్మించిన శ్రీ కేదారేశ్వరి దేవి అన్నదాన సత్రం గదుల ప్రారంభోత్సవ పోస్టర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆదివారం నంద్యాలలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఈ గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 15వ తేదీ శుక్రవారం శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉదయం 8:30 ఘనంగా నిర్వహింపబడుతుందని తెలిపారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంలో దాతల సహకారం అభినందనీయమని ఆయన కొనియాడారు. శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చలం బాబు మాట్లాడుతూ ఈ గదుల నిర్మాణానికి సహకరించిన శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి భక్తులకు మరియు దాతలకు నా తరపున మరియు ఆలయ కమిటీ వారి తరపున ధన్యవాదాలు తెలిపారు. భక్తులందరూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రముఖులు మరియు భక్తులు పాల్గొన్నారు. ప్రమదనందీశ్వర స్వామి దేవస్థానంలో దాతల సహకారంతో శ్రీ కేదారేశ్వరి దేవి అన్నసత్రాన్ని గదుల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. దాదాపు 43-44 మంది పెద్దలు వారి వారి వంతు సహాయ సహకారాలు అందించడంతో 5 గదుల నిర్మాణం పూర్తి చేసి ఈ నెల శుక్రవారం అనగా 10వ తేదీ గౌరవనీయులు పెద్దలు నంద్యాల ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు ఫారూక్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం 8:30 గంటలకు ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మంత్రులు, జిల్లా కలెక్టరు, ఇతర దాతలు అందరూ పాల్గొంటారు. నంద్యాల పట్టణంలోని ప్రజలు, దాతలు సహకరించి అక్కడ అన్నదాన కేంద్రంలో షెడ్డు నిర్మాణం కూడా కార్తీక మాసంలోపు పూర్తి చేయాలనుకుంటున్నాము. దానికి దగ్గర 10-12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు చేసి రూములు నిర్మించడం జరిగింది. కావున పెద్దలు, దాతలు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమము, అలాగే సోమవారం సాయంత్రం పల్లకి సేవ, అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నెల రోజుల పాటు అన్నప్రసాద వితరణ ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం భక్తుల సహాయ సహకారాలతోనే ప్రథమనంది క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నాము. పెద్దలు ఫరూక్ గారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. మాకు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డ్ పరిధిలోని 2 ఎకరాల భూమిని ఒక రాజకీయ పార్టీ కార్యాలయం కొరకు 33 సంవత్సరాల నియోజకవర్గం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కిసాన్ సంఘ్ మీడియా సమావేశం నిర్వహించింది. రాష్ట్ర కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 207 ద్వారా తెలుగుదేశం పార్టీకి నంద్యాల నూనెపల్లి యార్డ్ భూమిని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు నంద్యాల పరిషత్ కార్యాలయంలో కరపత్రాన్ని విడుదల చేసింది. సమావేశం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో రద్దు చేయాలని
తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని ఆపుచేయాలని కోరడమైంది. లేనిచో జిల్లా వ్యాప్తంగా కరపత్ర పంపిణీ కార్యక్రమం చేస్తామని తెలిపారు. అలాగే న్యాయపరంగా చట్టపరంగా పోరాడతామని భారతీయ కిసాన్ సంఘ్ తెలిపింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కిసాన్ మహేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంకాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి భూపాల్ రెడ్డి, జిల్లా గౌరవ సలహాదారుడు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా నంద్యాలలో మార్కెట్ యార్డులు, నంద్యాల జిల్లాలో మార్కెట్ యార్డుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైతులకు ఉపయోగపడట్లేదు. ఉన్న మార్కెట్ యార్డులు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇచ్చి పబ్బం గడుపుకునే పరిస్థితిలో ఉంది. దాంతోపాటు ఈ రోజు వచ్చేసి ఒక రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి నంద్యాల మార్కెట్ యార్డు, నూనెపల్లి మార్కెట్ యార్డులో ఉన్న స్థలాన్ని 33 సంవత్సరాలు 2,000 రూపాయలకు, ఎకరా 1,000 రూపాయలకు లీజుకి ఇవ్వడం దాన్ని భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇది రైతులకు ఉపయోగపడాలా. రైతుల కోసం కట్టిన మార్కెట్ యార్డులను ఒక తెలుగుదేశం పార్టీకి, ఇంకో పార్టీకి, బీజేపీకి, ఇంకో వైసీపీకి ఇట్లా ఇవ్వడం అనేది రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలకు ఇలా పార్టీలో వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసము ఎవరి కొద్దీ వాళ్ళు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు రైతులకు భవిష్యత్తులో ఏముంటుంది అసలు? ముందు ఇప్పుడే రైతులు చాలా దీని పరిస్థితిలో ఉన్నారు. కళలు లేక ఉండే పంటను కూడా రోడ్ల మీద వేసుకొని ఆరబెట్టుకున్న పరిస్థితికి వచ్చినారు. ఉండే పరిస్థితి కూడా పొలం కూడా ఇట్లా ఇచ్చుకుంటూ పోతే 1000కి 2000కి ఇచ్చుకుంటూ పోతే ఇప్పుడు ఈ పార్టీ 1000 రూపాయలకి ఇచ్చింది, వచ్చే పార్టీ 500కి ఇస్తుందో, ఫ్రీకి ఇస్తుందో తెలియదు, దారదత్తం చేస్తుందో తెలియదు పరిస్థితి. ఇట్లా ఎవరి కొద్ది వాళ్ళు ఇచ్చుకుంటూ పోతే రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. రేపొద్దున నిజంగా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కానీ, వచ్చే గవర్నమెంట్ కానీ ఏదన్నా గోడన్స్ కట్టేయాలా రైతులు కానీ ఉద్దేశంతో, ఏదైనా మంచి ఉద్దేశంతో చేసుకుని అప్పుడు ప్రణాళిక చేసినా కానీ అప్పుడు కట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఇద్దరితో ముగించుకుంటే అందరికీ బాగుంటుంది. లేకుంటే మేము అన్ని విధాలుగా న్యాయపరంగా, చట్టపరంగా మేము వెళ్ళిపోయి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. నంద్యాల మార్కెట్ యార్డు స్థలాన్ని ఈ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం చాలా దారుణము. దీని మీద మేము భారతీయ కిసాన్ సంఘం ఖండిస్తున్నాము. రైతులకు సహాయం చేయాల్సింది పోయి రైతుల భూములని ఇట్లా పార్టీలకు చేయడం చాలా దారుణము. ఈరోజు ఈ పార్టీ చేస్తుంది, రేపు వేరే పార్టీలు కూడా ఇట్లే చేస్తా పోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ప్రజలు ఇప్పటికే రోడ్ల మీద గింజలు ఆరబోసుకుంటూ ప్రజలను ఇబ్బంది పడుతూ ప్రజలు కూడా నష్టమవుతున్నారు యాక్సిడెంట్ల రూపంలో. ఇట్లాంటిది చేయాల్సింది పోయి భూములు గవర్నమెంట్కి లీజుకి ఇవ్వడం అనేది చాలా దారుణము. దీని మీద మేము ఇంకా చాలా ముందుకు పోతాము. ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు. అట్లా చేయడం చాలా తప్పు. దీని మీద ఇంకా ముందుకు పోదామని మేము తెలియజేస్తున్నాం. కిసాన్ సంఘ్ తరఫున మేము పోరాటం చేస్తాం. ప్రజలకు న్యాయం చేయాల్సింది. ఇట్లా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉర్దూ భాష మన సాంస్కృతిక గుర్తింపు. ఉర్దూ నేర్చుకోండి మరియు ఇతరులకు కూడా నేర్పించండి. పుస్తకాలు పంపిణీ మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో న్యూ ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ అసోసియేషన్ కోచ్ క్రీడాకారుల ఫెన్సింగ్ క్రీడాభివృద్ధి, క్రీడాకారుల సమస్యలపై కీలక సమావేశం. క్రీడాకారులు ప్రోత్సహించడమే మా లక్ష్యం. నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ఈ నెల 11వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి వెల్లడి. రుద్రవరం మండలం నర్సాపురం గ్రామంలో ఆళ్లగడ్డ బ్లడ్ డోనర్స్ టీమ్ గ్రామ యువకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఎస్ఐ జయప్ప. కర్నూలు ఈద్గా స్థలం వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ఘనంగా సన్మానించిన జమాతే అహ్లే సున్నత్ సభ్యులు. ఆళ్లగడ్డలో వృద్ధురాలి గొలుసు చోరీ కేసు ఛేదించిన పోలీసులు. నిందితుడి అరెస్ట్, స్కూటీ బంగారు స్వాధీనం. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాసరావు. నంద్యాల శోభా హోటల్లో ప్రపంచ బీఆర్ఎస్సీ బాల్ దినోత్సవ వేడుకలు. జిల్లా నీటి అధికారులు, పీటీ కోచ్లు, క్రీడాకారులు కేక్ కట్ చేసి సంబరాలు. నంద్యాల ప్రధాన నందీశ్వర శ్రీ కేదారేశ్వరి దేవి అన్నదాత సత్రం గదర ప్రారంభోత్సవ పోస్టర్ ఆవిష్కరణ చేసిన ఆలయ చైర్మన్ చలంబాబు, మంత్రి ఫరూక్.
నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డ్లో 2 ఎకరాల భూమిని ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి ఇవ్వడం చాలా దారుణం. కిసాన్ సంఘ్ నాయకుల ఆగ్రహం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.